ఇక దయచేసి ఎవరెవరు ఎక్కడైతే ఉన్నారో దయచేసి వచ్చేసేయండి. విలువైన సంగతి మనం వినబోతున్నాం. అందరూ వినాలి ఈరోజు. ఇది కేవలం ఈ ప్రాంగణంలో ఉన్నవారే కాదు, కానీ మెస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆరు బయట పనిచేస్తున్నవారు, రిజిస్టర్లో ఉన్నవారు, సింగర్స్, సంగీతకారులు, పెద్దలు, నా తోటి వక్తలు అందరం వినాలి. మనం సరి చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఇది. చూద్దాం. సార్వత్రిక సంఘానికి కావాల్సిన ఒక సంగతి. ప్రకటన గ్రంథం యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదు. ఈ సందర్భం ఎన్నిసార్లు చదివారు లేదో నాకు తెలియదు, కానీ భయం వేసే సందర్భం అంటే ఇది. రాయబడిన సంగతి చూడండి. మిడిల్ ఆసియాలో, అది చిన్న ఆసియాలో, అంటే ఆసియా ఖండంలో మైనర్ ఆసియా ఉంది. బైబిల్ జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఇది. ఆ మైనర్ ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకి పత్రిక రాశాడు. ఆ పత్రిక పేరే చెప్పండి, ప్రకటన గ్రంథం. నాకు ఎప్పటి నుంచో ఆశ ఏంటంటే ప్రకటన గ్రంథం అంతా ఒకసారి వివరించేయాలి. అలా వివరించాలంటే వినేవాళ్ళు ఉండాలిగా. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉండదు, చెప్పండి, వినేవాడిని బట్టి ఉంటుంది. ఆ స్టాండింగ్ మనకుంటే వినొచ్చు, చెప్పచ్చు. నాకు తెలిసి ఒక 4-5 సెమినార్లు అయిన తర్వాత పూర్తిగా ప్రకటన గ్రంథం ఒక రోజు నైట్ సెక్షన్ పెడతాం. బాగుంటుంది. చాలా నిగూఢమైన సంగతులు బైబిల్ అంతటినీ కలిపి అవుట్లైన్ చెప్పినట్టు చెబుతుంది ప్రకటన గ్రంథం. ఒకదాన్ని అలా పక్కన పెడితే 7 నక్షత్రాలు, 7 స్తంభాలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, 7 నక్షత్రాలు ఎవరు, 7 దీపస్తంభాలు ఏంటి అని అడిగితే దీనికి ఆన్లైన్ ఆన్సర్లో మొదటి అధ్యాయంలో ఇచ్చేసాడు. చూడండి, అదే మొదటి అధ్యాయం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఇంక్లూడింగ్ వాలంటీర్తో సహా. జాగ్రత్త కూర్చుని వినండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చివరి 2 వచనాలు చూడండి. 19 వచనం, 20 వచనం. ఎవరో ఒకరు చదవండి. కాగా నువ్వు చూసిన వాటిని, ఉన్న వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మములు, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు యోహాను రాయము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘముల దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘాలు. నక్షత్రాలు ఎవరు? లీడర్స్. స్తంభాలు ఎవరు? సంఘాలు. ఆ మాట అర్థమవుతుందా?
లీడర్స్ అంటే ఎవరు? కాపర్లు. అయితే ఒక విషయం చెబుతున్నాడు చూడండి. 7 సంఘాలు అనగానే సార్వత్రిక సంఘానికి గుర్తు. 7 సార్వత్రిక సంఘానికి గుర్తు. అంటే చిన్న చిన్న లోకల్ సంఘాలంటే స్థానిక సంఘాలని, స్థానిక సంఘం మొదలుకొని సార్వత్రిక సంఘం ఎవరి గ్రిప్లో ఉందట? అక్కడ ఉంది, ఆయన గ్రిప్లో ఉందట. ఎవరు ఈ చేతుల్లో ఈ సంఘాన్ని పెట్టుకున్నారంటే యేసుప్రభువే సాక్షాత్తు ప్రతి సంఘాన్ని తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడట. ప్రతి నాయకుడు ఎవరు అండర్లో ఉంటారంటే లోకల్ గవర్నమెంట్ అండర్లో కాదు. నెలకు నీకు 5 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తారు, అనవసరం. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ సంఘం ఆయన చేతుల్లో ఉంది, నీవు ఆయన చేతుల్లో ఉన్నావు. 7 సంఘాలను 7 ఉపదేశకులను అంటే నాయకులను, సంఘాలని ఆయన చేతిలో పట్టుకుని సంచరిస్తున్నాడట. ఎవరు? సిలువ వేయబడి తిరిగి లేచిన యేసునాథుడు. లేచి ఆయన మాట్లాడుతున్నాడు, మీతో నేను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. సంగమా, నీతోనే అన్నాడు. మీరెక్కడో లేరు, మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అనుకోకండి. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ పట్టించుకోవట్లేదు, పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, మా సంఘాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనుకోకండి. మిమ్మల్ని పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు. సంగమా, చిన్నమందా, నేను పట్టించుకుంటున్నాను. సంఘమైన మిమ్మల్ని నేను చూస్తున్నాను. నా గ్రిప్లో ఉన్నారు మీరు. మీ నాయకులు నా గ్రిప్లో ఉన్నారు. నాయకులు తైతక్కలాడినా నా గ్రిప్లోనే ఉన్నారు. సంఘము తైతక్కలాడినా నా గ్రిప్లోనే ఉన్నారు. హెచ్చించాలన్నా ఇదే చెయ్యి, చెప్పండి. ఉన్నదాన్ని బిగించేయాలన్నా ఇదే కుడి చేయి. జర జాగ్రత్త. అది పక్కన పెడితే ప్రతి సంఘాన్ని గూర్చి హెచ్చరిక రాస్తూ స్థానిక విషయాల సరికి వచ్చేసరికి కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. సంఘం అంటే ఎవరిదండి? రక్తం ఇచ్చి సంపాదించినోడిది. ఎవరండి రక్తం ఇచ్చి సంపాదించింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ కొన్ని తోకలు ఉంటాయి, చాలా ఎగస్టాలు చేస్తాయి. తెలుసా? ఏమంటే తెలుసా? మొన్న ఒక సేవకుల సదస్సులో 400 మంది సేవకులే 400 మంది. దానికి దొడ్డ ప్రసాద్ అన్నయ్య, నేను, శ్రీకాంత్ అన్న, అక్కడ ఉన్న మెయిన్ కాపర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం విశేష చెప్తామని వెళ్ళాం. యాక్సిడెంట్ జరిగి కోలుకున్నారు. ఆయన కింద ఒక 450 మంది సేవకులు. ఇలా జరుగుతుంది సేవకుల సదస్సు. వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చే ముందు ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మంచి మాట అని నాకు భలే అనిపించిందండి. ఈ మధ్య చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు అంటే, కూతుర్లు పుడితే, నాలాగా కూతుర్లు ఎదిగిన తర్వాత, ఆ కూతుర్లకి పెళ్లి చేసిన తర్వాత కట్నాలుగా ఏమిస్తున్నారంటో తెలుసా? చెప్పండి. సంఘాలు ఇచ్చేస్తున్నారట. పెద్ద సంఘమేమో పెద్దల్లుడికి, చిన్న సంఘమేమో చిన్నల్లుడికి. సీరెత్తాడు, యాదవేసాలు వేసారు. మళ్ళీ చెప్తున్నాను నేను. సంఘం అంటే అదేనా బడ్జెట్ లెక్కల చెట్ట అనుకుంటున్నావా? నీకు నచ్చినోడందరికీ కట్టబెట్టడానికి, నచ్చిందల్లా నీ తైతక్కలాడడానికి ఎవరిన పడితే వాడిని ఎక్కించడానికి ఊరుకుంటాడు అనుకుంటున్నావా? సీరేస్తాడు ఆయన చేతిలో ఉన్న. గుర్తుపెట్టుకో. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే ఎగిరాను నేను. ఆడెవడరా, ఈడెవడరా, బాంబర్ దేవుడు, ఆడెవడు, ఈడెవడు, ఈ తైతక్కలేటి, నెపోటిజం ఏంటి, సంఘంలో దేవుని పిల్లలు ఉండకుండా ఎవరెవరిని ఎక్కిస్తున్నారు ఏంట్రా అని అడిగితే, కారాలు, మిరియాలు, కత్తులు, అవి ఇవి నూరేసి సంగతి చూద్దాం అనుకుని చివరికి ఎలా చేశారులేండి. కానీ ఒక విషయం చెప్పనా, వాస్తవాలు మాట్లాడినప్పుడు అంగీకరించాలి. ఆ రోజు ఈ రోజైనా గుర్తించండి, మనం గమనించవలసినది సంఘము మన సొత్తు కాదు. జేమ్స్ అన్నవాడు ఉంటాడు, నడిపిస్తారు. 30 దాటేసి మనకి 35 దగ్గరలో ఉంది బండి. లింగుమని బతుకుతూ ఇంకో 25 బతుకుతాం. ఆ 25 సంవత్సరాల తర్వాత ఇంకో 25 సెమినార్లు చేస్తాం. నెక్స్ట్ ఏంటి? మా కూతురికి ఇచ్చానా రాసేసి, డేవిడ్ గారి పిల్లలకి,
దొడ్డ ప్రసాద్ గారి పిల్లలకి, సురేష్ తమ్ముడు పిల్లలకి ఇచ్చేయాలా? ఒకవేళ వాళ్ళకి ఆ వైరాగ్యం ఉంటే దేవుడే వాడుకుంటాడు. ఏమి రానోడిని ఎక్కిస్తే నేను చెబుతున్నాను, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, కాండ్రగిచ్చి ముఖం మీద వస్తాడు. సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభు అంటే, రే కట్నాల కానుకలు కాదురా సంఘం అంటే, రాజకీయ అడ్డాల పలుకోవడానికి కాదురా సంఘం అంటే, రక్తం ఇచ్చి సంపాదించింది రా సంఘం అంటే. నేను రక్తం ఇచ్చి సంపాదించాను సంఘం అంటే. ఆ సంఘంతో నువ్వు మాట్లాడలేదు కనుక సరిగ్గా నేను మాట్లాడతాను సంఘంతో అంటున్నాడు. అలా మాట్లాడుతూ, యోహాను నువ్వు వెళ్ళి నేను మాట్లాడుతున్నానని సంఘాలకు చెప్పు, రాయి జాగ్రత్తగా అని మొదలెట్టాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు, సంఘములలో సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆగుదాం. యేసు ప్రభు ఏమరుగుతాడట? నీ మంచి ఏంటో నాకు తెలుసు సంగమా, నీ చెడేంటో కూడా నాకు తెలుసు. నేను ఎక్కడెక్కడో పరలోకంలో బంగారు రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకోకు, నీ మధ్య తిరుగుతా. ఎక్కడ 2-3 కూడుకుంటారో వాళ్ళ మధ్య సంచరిస్తాను. మీ మధ్య ఉన్నాను. నీ మంచి ఏంటో తెలుసు, నీ చెడేంటో తెలుసు, నీ క్రియలేంటో తెలుసు. నీలో కొన్ని మెచ్చుకునే సంగతులు ఉన్నాయి సంగమా. ఐ లైక్ ఇట్. నచ్చావు. నువ్వు నాకు ఎంత బాగా నచ్చావంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనాన్ని నేను ఎరిగి తిని. ఓ మాట నేను చెప్పనా, నీవు దుష్టులను సహింపలేవు. ఎవరు సహించలేదట సంఘం? దుష్టులను సహించలేదు, దుర్మార్గులను సహించలేదు, పనికి మాలిన వారిని సంఘము సహించలేదు. నీలో నాకు నచ్చే విషయం ఏంటంటే, నువ్వు ఎవరిని పడితే, ఏ సేవకుడిని పడితే వాడిని నువ్వు ఇష్టపడవు. దుస్తులు అనగానే మీరు అనుకోవచ్చు, అంటే దుస్తులు అనగానే రోడ్డు పక్కన గడ్డలు పంచుకుని తిరుగుతారు వాళ్ళే కదండి. వెంటనే మనకు బొగ్గ మీద సొక్క, మీసాలు పెద్దవే, చెప్పండి. ఇవి వచ్చేది గుబురు గెడ్డం. దుస్తులు అనగానే అదో పిక్చర్ చూపిస్తాం మనం. దుస్తులు అనగానే ఎవరు చెప్పనా, ఇక్కడ బోధకులే దుష్టులు. ఎవరు? బోధకులు. అంటే దుష్టులు అనగానే ఎలా ఉంటారంటే అదో రకమైన కలర్ఫుల్గా ఉంటారు అనుకోకండి. నీట్గా డ్రెస్ వేసుకుంటారు, చక్కగా మైకులు పట్టుకుంటారు, మంచిగా మాట్లాడుతుంటారు, చక్కగా ఉపదేశాలు ఇస్తారు. కానీ కొందరు దుష్టులు ఉపదేశకుల్లో ఉన్నారు. వాళ్ళ దుష్టులు అనడానికి సంఘం ఎలా డిక్లేర్ చేసింది? ఏంటి వాళ్ళ దుష్టత్వం అంటే, కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. దుష్టులను సహింపలేవు. ఆ దుష్టులు ఎవరంటే, అపోస్తులుల కాకయే తాము అపోస్తులుమని చెప్పుకొని వారిని పరీక్షించి, వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి. దుష్టులంటే ఎవరండి? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్తున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? కొత్తగా వస్తారు. ఇప్పుడంటే వాట్సాప్లు ఉన్నాయి, ఇప్పుడంటే ఫేస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా అభివృద్ధి ఉంది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంత లేవు. వెళ్తే లెటర్ వెళ్ళాలి, లేకపోతే వ్యక్తి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఎక్కడో అపోస్తులు ఉండారు యెరూషలేం ప్రాంతంలో. ఈ ప్రాంతాలన్నీ అటు గ్రీకుకు, ఈ మధ్య ఆసియాకి, చిన్న ఆసియా ఏదైతే ఉందో ఆ కొరింథీ ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. ఎక్కడో యెరూషలేము, ఎక్కడో 7 సంఘాలు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి లెటర్ రావాలని చాలా లేట్ అవుద్ది, అక్కడి నుంచి వ్యక్తులు రావాలని చాలా లేట్ అవుద్ది. ఈ లోపల కొంతమంది తయారైపోయేవారట. తయారైపోయి ఏమనేవారు తెలుసా? ఆ సంఘాల్లోకి వెళ్ళిపోయి, మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసా? యోహాను గారు పంపించారు. మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసా? పౌలు గారు పంపించారు. మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసా? ఇదిగో పేతురు గారు పంపించారు. మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసా? అపోస్తులు మమ్మల్ని పంపించారు. అనగానే సంఘాలు అప్పట్లో పెద్ద మోసం. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో పెద్ద మోసం ఏంటి చెప్పిన? అపోస్తులు పంపారని చెప్పి వచ్చి దొంగ బోధ చేయడమే అతి పెద్ద మోసం ఆ రోజుల్లో. సంఘానికి పెద్ద దెబ్బ ఆ రోజుల్లో.
వచ్చేవారు. అపోస్తులు పంపారు అనగానే ఇప్పుడు ఏమంటాం? వెంటనే వాట్సాప్లో మా పేదరి గారికి మెసేజ్ పెట్టి ఎవరో పంపారండి, ఈ పిక్ పంపిస్తున్నా చూడండి, ఈడేనంటారా? అనడానికి అంత టెక్నాలజీ ఉందా? సరే ఒకసారి ఇదిగో ఎవరో వచ్చారండి మీ తాలూకు అని చెప్తున్నారు, మీరే పంపించి అంటున్నారు, ఒకసారి ఇగో లైన్లో ఉన్నారు మాట్లాడండి అని ఫోన్ ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? గడ్డాలు లేవు, బొగ్గు మీద సుక్కలేదు, కత్తిగాట్లు లేవు. మరి వాళ్ళు దుష్టులు అనడానికి ఎలా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు నేను ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనిషిని చూసి డిసైడ్ చేసేస్తుంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, డేవిడ్ అని కానీ మేము కానీ ఉన్నాం, చూసిన వెంటనే నచ్చే మొఖాలు ఏం కాదు మావి. కొన్ని రోజులు తిరిగితే మేమేంటో అర్థం అవుతుంది. చూసిన వెంటనే ఇలా ఉన్నారు, రౌడీల్లో ఉన్నారు, ఆ టైప్ ట్యాగ్ మాది కాదా చెప్పండి? చూసిన వెంటనే నచ్చేద్దామా? అంత నమ్మకం. ఎవడైనా అడుగుతున్నాను, ఈ మనిషి ఎలా అంటాడో ఎప్పుడు తెలుస్తుందండి? టైం కావాలి. ఆ టైం తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు అపోస్తులు పంపితేనే వచ్చారా లేదని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, వీళ్ళు ఏమని చెప్పడానికి వచ్చారు? అపోస్తులు పంపారు, ఈ వారం మేమే వర్తమానాలు చెబుతాం అన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? వర్తమానంలో దొరుకుతారు, బోధలో దొరుకుతారు. ఈ సంఘానికి ఉన్న మెచ్చుకోదగ్గ గొప్ప సంగతి ఏంటంటే, వాళ్ళకి వాక్యంలో చాలా జ్ఞానం ఉందంట. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసంట వాళ్ళకి. వాళ్ళు ఎంత జ్ఞానవంతులంటే, ఒకడు చెప్పే బోధ వాక్యానుసారమా కాదా అని 10 నిమిషాల్లో పట్టేస్తారంట. వీడు అపోస్తులు పంపితే వచ్చాడా లేదా అపోస్తులు పంపకుండానే అపోస్తులు పంపారని చెప్పుకుంటే వచ్చాడో లేదో ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి? 10 నిమిషాల వాక్యం అని చెప్పేస్తారంట. ఆ బోధని చెప్పేస్తారంటే ఆ మనిషి యొక్క బోధ చెప్పచ్చు. వాడికి ఎంత, నేను మరలా చెప్తున్నాను, వాడి బేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చెప్పచ్చు. సంఘం ఎలా పట్టుకుందో నువ్వు దుస్తులను అంటే, అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకుంటున్నా వీరిని ఎలా పట్టుకున్నావంటే, ఇదిగో దొంగ బోధన బట్టి పట్టుకున్నా. ఈరోజు నేను అడుగుతున్నానండి, సంఘము బోధ విషయంలో సీరియస్గా ఉందండి? ఈరోజు సంఘము బోధ విషయంలో సీరియస్, ఎవరిన పడితే వాడితో బోధించేస్తున్నారండి. ఏది పడితే అది బోధించేస్తున్నారు. సీరియస్గా ఉందా? ఏంటి సార్ ఆయనతో అలా బోధిస్తున్నారని అడిగితే, సీరియస్గా ఉన్న విషయం ఏంటి చెప్పనా? ఎలా బోధిస్తున్నారని, అయ్యో అలా అనకండి, సేవకుల్ని అలా అనకూడదు. ఇదో సెంటిమెంట్ డైలాగ్ వచ్చిందండి ఈ మధ్య. అలా అనకండి, సేవకులను అలా అంటారేంటండి, సేవకులను అలా అంటారేంటండి, సేవకులను అనకూడదండి, మనకెందుకండి ఈ సెంటిమెంట్ ఎలా ఉందో చెప్పనా? సత్యం ఏమైపోయినా పర్లేదు, వీళ్ళకి ఏం అవ్వకూడదు, వీళ్ళకి ఏం అవ్వకూడదు, సత్యం ఏమైపోయినా పర్లేదు. సంఘములో బోధ విషయంలో చాలా చాలా సీరియస్. ఇది దొంగ బోధ అని గుర్తించాలి సంఘం, ఇది అబద్ధ బోధ అని గుర్తించాలి సంఘం. మనకి టీవీ ఎట్టినా రైట్ అనిపిస్తే ఆ మెసేజ్లు మనకి, యూట్యూబ్ ఆన్ చేసినా రైట్ అనిపిస్తే ఆ మెసేజ్లు మనకి, ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ మెసేజ్లు రైట్ అనిపిస్తాయి మనకి. ఎవరు వర్తమానం చెప్పినా దేవుని వాక్యం అంటాం, ఎవరు రిఫరెన్స్ తీసినా దేవుని వాక్యం అంటాం అని అడుగుతున్నాను. అంతా నీకు రైట్ అనిపిస్తుందంటే నీకు సత్యమందు లోతైన ఏరు లేదు, నీ బుర్రకెక్కదు, నువ్వు పరీక్షించలేవు, పరీక్షించేంత జ్ఞానము నీకు లేదు గనకే సంఘములో ఆ రోజున్న మెచ్యూరిటీ ఈరోజు లేదు. ఎఫెసీ సంఘంలో గొప్ప సంగతి, వాళ్ళ అపోస్తుల్ని గుర్తిస్తారంట. నెక్స్ట్ ఇంకా ఏం గుర్తిస్తారంటే, వీళ్ళ మరో మాట ఉంది, నువ్వు ఒకరిని పట్టుకున్నావు, వాళ్ళు ఎవరంటే నీ యొక్క నికోలాయితుల బోధ నువ్వు గుర్తించావు. 6వ వచనం చూడండి, ఎవరట? అయితే నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశించుచున్నాను. దీన్ని గ్రీకులో మిస్సియా అనే పదం వాడు. అంటే ద్వేషిస్తున్నావు. నీలో నాకు నచ్చే రెండో గుణం ఏంటంటే, 1 దొంగ బాదుకులను పట్టుకుంటావు, 2 నికోలాయితులను ద్వేషిస్తావు. క్వశ్చన్ ఇప్పుడు, నికోలాయితులు అంటే నికోలస్ కోపర్నికస్ ఆయనే కదండి అనకండి, ఆ పేరు ఏం చూసి పెట్టుకున్నారు?
నికోలాయిత్ అంటే, ఈ నికోలాయిత్ అన్న పేరుకి అర్థాలు రకరకాల అర్థాలు ఉన్నను. ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా అన్ని బైబిల్ పండితులు ఇచ్చిన వివరణ చెప్తున్నాను. ఎక్కువ మెజారిటీ రెఫరెన్స్ మనకు దొరికిన మేరకు చెప్తాను. ఎవరు ఈ నికోలాయిత్ అంటే చిన్న చరిత్ర తెలియాలి. మన అపోస్తుల కార్యం చదువుకున్నప్పుడు సంఘం అలా ప్రారంభమై 3000 మందితో కట్టబడిన సంఘము అలా ప్రారంభమై నడుస్తూ ఉండగా సంఘం బాగా నడుస్తుందన్న టయానికి భోజనాల దగ్గర గొడవలు వచ్చేస్తాయి. ఏంటో మరి ఎప్పుడు భోజనాలు కూడా వచ్చేది గొడవలు, మూల దగ్గర గొడవలు వచ్చినాయి. ఆ భోజనాల దగ్గర గొడవలు ఏంటంటే, నచ్చిన వాళ్ళకి ఒకలా వడ్డిస్తున్నారట, నచ్చిన వారికి మరోలా వడ్డిస్తున్నారట, అయిన వారికి ఒకలా వడ్డిస్తున్నారట, కాని వారికి మరోలా వడ్డిస్తున్నారట, ప్రాంతీయులకు ఒకలా వడ్డిస్తున్నారట, ప్రాంతీయులు కాని వారికి ఒకలా వడ్డిస్తున్నారట, మాతృభాష ఎరిగిన వారికి ఒకలా వడ్డిస్తున్నారట, పరాయి భాష వారికి ఒకలా వడ్డిస్తున్నారట, యూదుల్ని ఒకలా చూస్తున్నారట, యూదుల్ని కాని వారిని మరోలా చూస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఈరోజు కూడా అలాంటివి ఉంటాయంటే ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ కదలేండి. యూదుల్ని ఒకలా చూస్తున్నారట, యూదుల్ని కాని వారిని మరోలా చూస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఈరోజు కూడా అలాంటివి ఉంటాయంటే ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ కదలేండి, ఉంటాయి. చూడండి, కొన్ని సంఘాల్లో ఎప్పుడో జరిగిందిలేండి. ఏ మీటింగ్ ఏంటని నన్ను అడగండి. అప్పుడులో మన గ్రౌండ్ వర్క్, ఇలా టెంట్లు పాతడం, గొయ్యలు తవ్వడం, బరకాలు వేయడం, ఇవన్నీ చేస్తూ ఒక పెద్ద మీటింగ్ చేస్తున్నాం. ఆ మీటింగ్ చేస్తున్నప్పుడు ఈ కష్టపడిన వాళ్ళందరికీ కొంచెం అన్నం పెట్టాలని అందరూ చేత డబ్బులు వేసుకుని వడ్డించి, చక్కగా దేవుని పిల్లలకు వడ్డించి, సేవకులు వడ్డించండి అని ఈ వడ్డించి వాళ్ళకి అప్పచెప్తే ఏం చేశారు చెప్పిన, పెరుగు దాచేసారండి, కూర దాచేసారండి. ఇలాంటి రోగాలు ఉంటాయంటే చెప్పండి, వడ్డించే దగ్గర ఉంటాయి. పెరుగులు దాచేస్తారు, ఫ్రైలు దాచేస్తారు, చెప్పండి, కూరలు దాచేస్తారు. దాచేసి ఏం చేస్తారు, ఒకసారి ఆడొక్కడే తిండు, ఆడికి కావాల్సిన వాళ్ళందరూ కోత వేసుకొని చక్కగా తింటారు. ఇక్కడ దరిద్రులు ఉంటారు ప్రతి దిక్కుని. ఇక్కడ లేరులేండి, అన్నీళ్ళు అలవాటు వాళ్ళు కాదు. నాకు నిజంగా వాళ్ళు అలవాటు వాళ్ళు కాదని నేను చెప్పిన మీరందరు తిన్న తర్వాత మేము వెళ్తున్నాం, అడుగు ఉండిపోదు చూసారా, అడుగుని ఆ ఓట అది వేసుకుని తింటాం. మేము నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. మన గుడ్లు కూర అన్నారు, వాసన కూడా దొరకలేదు మనకు. రాత్రి ఏదో కూర అన్నారు, ఆ చివరి ఓట ఏదో ఉంది, ఆ సారు వేసుకుని తినేస్తాం. దాసుకూర అనడం కదా గుర్తు, నేను చెప్తున్నాను కావాలని. ఇప్పుడు ఒక మాట, ఎప్పుడైతే ఈ విషయాలు మనకు కనబడుతున్నాయో, ఆది సంఘంలో విషయాలు జరుగుతున్నప్పుడు అపోస్తుల నోటీసులోకి వెళ్ళిపోయింది, బాబు భోజనాల దగ్గర గొడవలు అయిపోతున్నాయి అంటే. గొడవలు ఎందుకు వస్తున్నాయి? వడ్డించే వాళ్ళకి బుద్ధి లేనప్పుడు గొడవలు వస్తాయి. అందుకే మీరు ఏం చేస్తారంటే, వడ్డించేవారిని మార్చేశారు. అలా మార్చేసిన వారిలో 7 ఉన్నారు. ఆ 7 స్తెఫను ఉన్నాడు. ఆ స్తెఫను తర్వాత గుర్తించే పేరు నికోలాయిత్ ఉన్నాడు. ఎవరు? నికోలాయిత్. అంటే ఈయన ఎవరండి అంటే, ఎక్కువ మంది పండితులు అంచనేసిన దాని ప్రకారం అపోస్తుల సంఘంలో ఒకరోజు భోజనాల దగ్గర ఎంపిక చేసిన 7 ఒకరు ఉన్నారు చూసారా, ఆ 7 ఒకరే ఈ నికోలాయిత్. ఆ 7 ఒకరైన నికోలాయితుని ఎంపిక చేశారు. అతను కూర్చొని ఒక వచనం రాశారు, చూడండి. 6వ అధ్యాయం వచనం చెప్పండి. 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనం. ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనును వాడైన అతన్ని అపోస్తుల ఎదుట నిలబెట్టి, మత ప్రవిష్టుడు ఒక పదం ఉంది దీనికి. అంతియొక్కి అనే ప్రాంతం నుంచి వచ్చాడు. అంటే ఈయన యొక్క అడ్రస్ లేదా ఈయన యొక్క చరిత్ర ఏంటంటే, ఒక మతంలో ఉండడం అన్నమాట. ఎవరు? నికోలాయిత్. యెరూషలేము సంఘానికి రాకముందు ఈయన ఎక్కడుండేవాడు? అన్య మతంలో ఉండేవాడు. అన్య మతం నుంచి ఏ మతంలోకి వచ్చాడు? యోధా మతంలోకి వచ్చాడు. యోధా మతం నుంచి యెరూషలేము సంఘంలోకి ఎక్కడికి వచ్చాడు? క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాడు. అంటే ఈయన గారికి ఒక స్టాండింగ్ ఉండదన్నమాట. ఎవరికి? నికోలాయిత్కి. అంతకుముందు ఒక అన్య మతంలో, ఆ తర్వాత యోధ మతంలో, ఇప్పుడు క్రైస్తవ మతంలో. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అన్నీ మిక్స్డ్ చేసిన ఒక కొత్త మతాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళే నికోలాయిత్.
అంటే ఈ కంటెంట్ అంతా కలిపాడు. ఈ కంటెంట్ అంతా కలిపి ఒక కొత్త బోధ స్టార్ట్ చేశారట. పర్లేదులే అనే బోధ, ఏమనళ్లే అనే బోధ, దేవుడు అర్థం చేసుకుంటాడులే అనే బోధ. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే నికోలాయితుల బోధన గారు ఒకప్పుడు అన్యుడు, తర్వాత యూదుడు, ఇప్పుడు క్రైస్తవుడు, ఇప్పుడు 4వ ప్లేస్లో అదో రకమైన, నేను దొడ్డ ప్రసాదాన్ని ఉపయోగించారు ఆ పదాన్ని, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అని ఒక నడుస్తుంది చూసారా. ఈ బోధ పుట్టించింది ఎవరు తెలుసా? నికోలాయి. కృప 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 అని మాట్లాడతారుగా, లైసెన్స్ లాగా. ఈ లైసెన్స్ కృప, కృప మంచిదండోయ్, కానీ లైసెన్స్ అనే కృప చెప్తున్నారు చూసారు, ఎక్స్ట్రీమ్. అది పుట్టించింది ఎవడు అనుకుంటున్నారు? నికోలాయి. దాని బీజం ఎక్కడ పడింది? మొదటి శతాబ్దం. ఏమని బోధిస్తారు? అచ్చు ఆ బోధలు ఎలా ఉంటాయంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు, దుర్బోధ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు అన్య జనాంగం నుంచి వచ్చాడుగా, అందులో కొంచెం సారం తీస్తాడు అన్నమాట. అంతకుముందు యోధా మతం నుంచి వచ్చాడుగా, ఆ యోధా మతంలో కొంత సారం తీస్తాడనమాట. అంతకుముందు క్రైస్తవ మతంలో ఉన్నాడుగా, అందులోంచి కొంచెం సారం తీస్తాడనమాట. ఇప్పుడు ఈ 3 కలిపి ఒక కొత్త సిద్ధాంతం చేసి దాన్ని బోధిస్తాడనమాట. అదే నికోలాయితుల బోధ. అందులో కొంత, అందులో కొంత, అందులో కొంత. ఈ మధ్య చాలామంది తయారవుతున్నారు ఇలాగా. పర్సనాలిటీ డెవలప్మెంట్ కొంత చెప్పండి, వాక్యం ఒకటి, తర్వాత మరొకటి, తర్వాత ఒకటి, తర్వాత ఒకటి. ఇది బోధ. ఎంత బాగా చెప్పాడండి అన్నమ్మ. ఏం చెప్పండి? తలకే లోకమంతా మిలితి మీద చెప్పాడు. ఏం చెప్పాడు? అతను కూడా అలాగే తయారాడు. ఏం చెప్పాడు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే రకరకాలు చెప్తున్నాడు. సార్ రకరకాలంటే ఏంటి సార్ అంటే బిలాము బోధ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బిలాము బోధ. బిలాం ఏం చెప్తాడు? అలాగే వచ్చాడు రెఫరెన్స్. ఒక్కసారి పక్క అధ్యాయానికి రండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. అయినను నేను మీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. కిందికి అటువలనే నికోలాయితుల బోధ. అంటే నికోలాయితుల బోధ, బిలాము బోధ ఎగ్జాక్ట్ ఒకలాగా ఉంటుందంట. ఎలా ఉంటుంది ఆ బోధలో సిద్ధాంతాలంటే, ఒకటి, విగ్రహాలకు అర్పించినవి తిన్నా దేవుడు ఏమి అండో. ఈ బోధ ఎవరు చెప్పండి? నికోలాయితుది. విగ్రహాలకు అర్పించినవి తినినా దేవుడు ఏమి అనడు. ఈ బోధ ఎవరు చెప్పండి? బిలాముది. మాట అర్థమవుతుందా? అంటే నువ్వు నికోలాయితుల్ని ద్వేషించావు, నాకు నచ్చావు. ఏ విషయంలో ద్వేషించావు? విగ్రహాలకు అర్పించే వాటిని తినకూడదన్న బోధను ఎపిసి ఖండించావు, నచ్చావు. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అంటే తినొచ్చు అంటున్నారు ఈరోజు. పైపచ్చుకు ఒక దొంగ మాటకి ఒక రెఫరెన్స్ తగిలిస్తున్నారు. రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఏదైతేనేండి, ఏది మింగినా మళ్ళీ తిరిగి ఎవరికి వస్తుందట? బహిర్భూమిలోకి వస్తాయి. తింటే ఏమవుతుందండి అంటే, తిను గన్నేరు పప్పు తిను, నీకేం కావాల్సి తిను. నేను అడుగుతున్నాను, తప్పించుకోవడానికి నువ్వు తింటేనే కాదు, నువ్వు 70 ప్రసాదాలు తెచ్చుకుని తిను. నిన్ను ఎవడొద్దు అన్నాడు? తప్పుడు బోధ సంఘం మీద రుద్దకూడదు. ఏడు చెప్పనా? తినొచ్చండి, ఏం తింటే ఏమైందండి, బహిర్భూమిలోకి వచ్చేస్తుంది అంటే ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. ఏదొచ్చినా తినొచ్చిన బహిర్భూమిలోకి వెళ్ళిపోద్దని యేసుప్రభు అన్న టెక్స్ట్ తీసుకుని చెప్తున్నారు. నేను మరలా అడుగుతున్నాను, మీకు ఎప్పుడన్నా చదివే ఓపుకుంటే, కళ్ళు పెద్దవి చేసి, జ్ఞానం పనిచేస్తే, మనోనేత్రం వికసిస్తే, ఇప్పుడు చెబుతున్నాను, ఆ సందర్భంలో ఏముందో చూడండి. ఆ సందర్భం దేని కొరకు? చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్న సందర్భం అది. చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు యేసుప్రభు శిష్యులు. అప్పుడు ఇరుగు పొరుగు ఈ అపోస్తులు, ఇరుగు పొరుగు ఈ పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, నీ శిష్యులేంటయ్యా భోజనాలు చేస్తున్నప్పుడు చేతులు కడుక్కోరు, పాత్రలు కడుక్కోరు, ఏం కడుక్కోకుండా తినేస్తున్నారు ఏంటన్నప్పుడు, అప్పుడు యేసుప్రభు అన్నాడు, కడుక్కోకుండా తిన్నా, కడుక్కుని తిన్నా, ఏం తినినా
అది దాని సందర్భం. చేతులు కడుక్కునేది పెద్ద విషయం ఏమి కాదని చెప్పేది. ఆ రిఫరెన్స్ తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? విగ్రహాలకు అర్పించే దగ్గర పెడుతున్నారు. దొంగ బోధ. రెండోది ఏంటి చెప్పనా? మరి సృష్టిలో ఏదైనా తినొచ్చని అన్నాడు కదండి. ఆ సందర్భం ఏంటంటే, ఆ సందర్భం తిమోతి పత్రికలో ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఏదైనా తినొచ్చు అంటున్నాడంటే ఒకప్పుడు ఏది తినకూడదని ఒక రూల్ ఉందని అర్థం. ఎక్కడుంది ఆ రూల్ అంటే ఇశ్రాయేలుకు ఉంది. ఏమని ఉంది? డెక్కలు కలిగినవి, రెక్కలు కలిగినవి, కొన్ని జోన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇదిగో కొన్ని పక్షుల్లో కొన్ని తినకూడదు, కొన్ని జంతువుల్లో కొన్ని తినకూడదు, కొన్ని జంతువుల్లో కొన్ని తినకూడదు. ఇదిగో కొన్ని అంటే ఈ సృష్టిలో ఉన్న ఏ పదార్థాలు తినాలో తినకూడదు చెప్పే సందర్భం తిమోతిలో ఉన్న సందర్భం. మత్తయి సువార్త సందర్భం పక్కనెట్టండి, మార్కు సువార్త సందర్భం పక్కనెట్టండి, తిమోతి పత్రిక పక్కన పెట్టండి. మరి కొరింథీ పత్రికలో తినొచ్చని ఉంది కదండి అంటే ఈసారి కళ్ళు పెద్ద చేసి మళ్ళీ చదవండి. ఏమని ఉంటుంది? అవిశ్వాసులు ఎదుట తినకు అన్నది. అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాడి ఎదుట తినకు అన్నాడు. అంటే అవిశ్వాసులు ఎదుట తినకూడదు, అప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర తినకూడదు. అంటే ఎవడు లేనప్పుడు చూసే మొత్తమే తినేసి కూడావే. అది తినకపోతే ఏమవుతారండి? ఎవరు లేనప్పుడు తినొచ్చు అంటే వెంటనే 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఓ ఏ విశ్వాసి, నువ్వు దయ్యపు బలలో ప్రభు బలలో చెయ్యడున్నావు. నువ్వు ప్రభు బలలు అంటే ప్రభురాత్రి భోజనం తీసుకునే విశ్వాసివైతే దయ్యాల బలలో చెయ్యట్టు. దయ్యాల బల్ల అంటే విగ్రహాలకు అర్పించినవి తినకు. అది సందర్భం. అంటే ఎక్కడికి పోయినను బైబిల్ ఒప్పుకోలేదు. సౌలభ్యం ఇచ్చినట్టుగానే కనబడ్డది, చేయదగినవి కావు. ఎందుకంటే స్వతంత్రం అనేది ఉంది. ఆ స్వతంత్రం ఉంది కదని ఇష్టానుసారంగా చేస్తూ ఊరుకోడు. అంటే బిలాము బోధ, నికోలాయితుల బోధ ఏంటో తెలుసా? బిలాము బోధ, నికోలాయితుల బోధ. తిన్నా ఏమంటండి దేవుడు, పర్లేదు తినండి. దావీదు తినలేదా? దావీదు ఏం తినలేదు. అక్కడ తినలేదా, ఇక్కడ తినలేదా, అది చేయలేదు, ఇది చేయలేదంటే ఎవరు చెప్పండి? ఏవేవో సందర్భాలు కలుపుకుంటారు. నెక్స్ట్ ఇంకో బోధ ఏం చేస్తారంటే జారత్వం. దీన్ని ఎందుకు కోట్ చేస్తున్న ప్రకటన గ్రంథం అంటే సంఖ్యాకాండంలో బిలాం చేసింది ఏంటో తెలుసా? ఎట్లా అయినా సరే దేవుని ఉగ్రత ఈ ఇశ్రాయేలు మీద పడిపోవాలని ఈ బిలాం చేసే దొంగ ప్రయత్నాలు ఏంటంటే ఇశ్రాయేలీలు మోయాబీలు చూసుకునేలా, ఇశ్రాయేలు జనాంగాన్ని మోయాబు స్త్రీలు కనబడేలా, మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు కనబడేలా 2 జాతుల్ని దగ్గర తీసుకొచ్చాడు. ఎవరు? బిలాం. తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి పెళ్లి చేశాడట. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడైతే పెళ్లి చేశాడో దేవుడు ఏం చేశాడు? వేల మందిని చెప్పండి సంహరించేశాడు. జారత్వం అంటే దేవుని నిబంధన మేరడం, దేవుని యొక్క కార్యాలు మేరడం. మధ్య ఒక మాట వస్తుంది, లవ్ మ్యారేజ్ చేసుకొచ్చండి, తప్పేం కాదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? చేసుకో, తర్వాత ఎలా ఉంటో చూసుకుంది చేసుకో. లవ్ మ్యారేజ్ చేసుకున్న సంఘం అంటే లవ్ మ్యారేజ్ చేసుకొచ్చాను కానీ ఇప్పుడు అయ్యప్పన్న వాళ్ళు అయ్యప్పకి వాట్సాప్ మెసేజ్ పెడతారు. చెప్పండి, అయ్యప్పన్న వాళ్ళకి ఏరా అంటే ఒక విశ్వాసం నేను ప్రగాఢముగా అంటాడు. చూసారు, ఇలాంటివన్నీ పర్లేదులే అనే దుర్బోధ. చెప్పండి, ఆ రోజు బిలాము, నికోలాయితులు ఎప్పుడైతే ఇవి బోధిస్తున్నారో సంగమాలను పసిగట్టి దొంగ బోధ అని పసిగట్టారట, దుర్మార్గులు అని పసిగట్టారట. ఇంకా వీళ్ళు ఏం పసిగట్టారంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళ పసిగట్టిన విషయాల్లో నైతికమైన విలువలు లేవు. నైతికమైన విలువలు అంటే ఈ ఎక్స్ట్రీమ్ గ్రేస్ ఎలా ఉంటుంది తెలుసా? కృప అంటే ఎలా ఉంటుందంటే గతకాలపు పాపాలనే కాదు ప్రభు క్షమించేసింది, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలను కూడా దేవుడు సిలువలో ఏం చేశాడట? క్షమించేశాడు అన్నది ఎక్స్ట్రీమ్. బైబిల్ ఎక్కడి వరకు చెప్పింది తెలుసా? గతకాలపు పాపం, ఇప్పుడు వర్తమానంలో మార్పు వచ్చిన పాపం ఏదన్నా ఉంటే అక్కడతో ఆయన క్షమిస్తాడు, అక్కడి నుంచి నువ్వు కొనసాగు అన్నది బైబిల్ చెప్తుంది. కానీ ఎక్స్ట్రీమ్ ఏం చెప్తారు? రేపు నువ్వు చెయ్యబోయేవి కూడా క్షమించేస్తాడు. అంటే ఇప్పుడు ఇంక నేను ఏం చేసినా చెప్పండి క్షమించేస్తాడు. నైతికత లేని బోధ,
నైతికత లేని బోధ అంటే ఏం చేసినా క్షమించేస్తాడంటే, అదిగో ఏం చేసినా క్షమించేస్తాడు. పైకి ఒక ఫిలాసఫీ లైన్ చెప్తారు, ఏంటి చెప్పినా, మలినము శరీరానికి అంటుకుంటుంది కానీ చెప్పండి ఆత్మకు అంటుకోదు. అందుకే నీ శరీరంతో నువ్వెన్ని చేసినా పర్లేదు, ఒకరోజు ఆత్మ చనిపోతే మన్ను అనేది వెనకటి వల్లే మన్ను అవుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. అందుకే సోదరా, నువ్వేం చేసినా పర్లేదులే అంటారు. ఇదో బోధ. అర్థమవుతుందా? ఇలాంటి రకాలన్నీ ఆ రోజు బోధిస్తున్నారట. అలాంటి వారిని సంఘము పట్టేసుకుందట. తప్పుడు బోధ చేస్తున్నారు. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అంటున్నారు, జారత్వం చేయొచ్చు అంటున్నారు. ఇదిగో అన్యాచారాలు కలిపడమే కాదు, ఏం చేసినా పర్లేదని ఒక కృపనే ఒక పదాన్ని తగిలించి సంఘాన్ని మభ్యపెట్టడానికి దొంగ అపోస్తుల వల్లే వచ్చారు. వీళ్ళ అపోస్తులు కాదు, దుర్మార్గులు. వీళ్ళు నికోలాయితులు, వీళ్ళు దొంగ పోస్తుళ్ళు, వీళ్ళు నికోలాయితుల యొక్క అనుసరులు, వీళ్ళ దొంగ పోస్తుళ్ళు. ఆ అపోస్తుళ్ళు పంపారని చెప్పుకుంటున్న దొంగ బోధ చేస్తున్న వారని పట్టుకున్నారు. ఫస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పనా? బోధన పట్టుకుంటారు. నెక్స్ట్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఆ బోధలో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు పట్టుకుంటారు. ఇంకా మంచి క్వాలిటీ ఏంటో చెప్పనా? దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేస్తారు. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి, చివరికి వెళ్ళకూడదు, మనకు అవసరం. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నీకు నేను జాగ్రత్తగా వినండి. ఎవరు దొంగ బోధకులో సంఘం పట్టేసుకుంటుందట, ఎవరు నికోలాయితిలో సంఘం పట్టుకుంటుందట. వాళ్ళకున్న సత్యజ్ఞానం ఎంత అంటే మనుషులు ఎట్టివారు అంచనా వేస్తుందట. ఇంకా క్వాలిటీస్ ఏంటో తెలుసా? సహనము కలిగి భారము బలించి అలిసిపోకుండా ప్రభు కొరకు ప్రాణాలు ఇస్తావంటే ఎస్ ప్రాణాలు ఇస్తాం అని ప్రాణాలు ఇస్తారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పడి 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 అలిసిపోలేదట. ఎందుకో యేసుప్రభు నమ్ముకున్న కాంచి కష్టాలు ఎక్కువైపోయాయని అనుకోలేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలిగినా ఏమనుకోలేదు. ప్రభు విషయంలో అలిసిపోలేదు, సేవ విషయంలో అలసిపోలేదు, సత్య విషయంలో అలసిపోలేదు, భారమని ఏ రోజు అనుకోలేదు. కానీ అన్నీ పసిగట్టింది. బోధ ఎలాంటిదో పసిగట్టింది. ప్రభు యొక్క పక్షమును వచ్చామని చెప్పుకుంటున్న వారు ఎలాంటి వారో పసిగట్టింది. ప్రాణాలు ఇచ్చేస్తామంటే వదిలేస్తామని విశ్వాసమును చాటారు. ఇన్ని చేసిన సంఘాన్ని నువ్వు నేను ఏమంటాను చెప్పండి? మంచి సంఘం అండి అంటామనమా? చెప్పండి. సత్యములో జ్ఞానం ఉన్న సంఘాన్ని ఏమంటాం? జ్ఞానం ఉన్న సంఘం అండి అంటాం. ప్రాణాలు ఇచ్చేసే సంఘాన్ని ఏమంటాం? రోసమున్న సంఘం అండి ప్రభు కొరకు అంటాం. త్యాగాలు చేసే సంఘాన్ని ఏమంటాం? ప్రభు కొరకు దాతృత్వం కలిగిన సంఘం అండి అంటాం. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్ని సంఘం అంటే చెప్పండి ఇలాగే ఉండాలంటాం. కానీ ప్రభు అన్నాడు, బాగానే ఉంది కానీ ఒకటి నచ్చలేదు అన్నాడు. నాకు భయం వేసి మాట్లాడి చెప్పిన, ఇన్నున్న వారిలోనే ఒకటి నచ్చకపోతే ఇందులో ఒకటన్నా తినంగా ఉందంటారు మనకి. నా మాట మీకు అర్థమవుతుందో లేదు నా బాధ. ఇన్నున్న వారే నచ్చలేదంటే ఇంకా ఏదో లోపం ఉందంటే మరి మనలో నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇదిగో తప్పు ఒకటి ఉమ్మేసేస్తా అన్నాడు మిగిలిన సంఘాలతో. నీకు జ్ఞానం ఉండొచ్చుగాక, తప్పుంది వెనక. నువ్వు దొంగ బోధకుల్ని పసిగట్టొచ్చుగాక, నీలో నచ్చంది ఒకటి ఉంది. అపోస్తులు కాని వారు అపోస్తులు అని చెప్పుకుంటే వాళ్ళు అంచనా వేసి పట్టవచ్చు. అంటే నీకు మెచ్యూరిటీ ఉంది, నీకు ఇదిగో ఎవరు ఏంటో పసిగట్టి బహిరంగంగా ఖండించే ఒక రోసం ఉంది, ప్రాణాలు ఇచ్చే తత్వం ఉంది. ఇన్ని ఉన్నా నీలో ఒకటి లేదు. ఏమీ లేదంటే ఏడుపు వచ్చే మాట చెప్పిన, ప్రేమ లేదు అన్నాడు. ఏమి లేదట, ప్రేమ లేదు.
సంగమా, నీకు ప్రేమ లేదు, ప్రేమ లేదు. నీ జ్ఞానం ఉంది, ప్రాణం పెట్టే సాహసం ఉంది, పరిచర్య ఉంది, అన్నీ ఉన్నాయి. 4వ వచనంలో ప్రేమ లేదు. ఏమైందా ప్రేమ? క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పనా? జ్ఞానం ఉండి, ప్రాణాలు ఇచ్చేసేంత పౌరుషం ఉండి, ఇతరులకు సేవ చేసేస్తున్నామన్నంత సేవా గుణం ఉన్నా ప్రేమ ఉండకుండానే ఇవన్నీ చేస్తారంటే బైబిల్ అంది ఎస్, చేస్తారు. ఇంత జ్ఞానము తెలిసిన వారికి ప్రేమ ఉండదంటారంటే బైబిల్ అంటుంది ఎస్, ప్రేమ ఉండదు. జ్ఞానానికి ప్రేమకి సంబంధం లేదు. అపోస్తులు కాని వారిని దొంగ బోధకులను అంచనేస్తున్న ఇంత క్యాపబిలిటీ ఉన్న సంఘానికి ప్రేమ ఉండదా అంటే బైబిల్ చెప్తుంది ఎస్, ప్రేమ ఉండదు. ఏడిపొచ్చే మాట, భయం వేసే మాట, గుండె లోతుల్లో పొడి చేసే మాట. ప్రేమ లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కిందకి అంటున్నాడు, వదిలేస్తాడు. బాగా వదిలేసి అలవాటైపోయి ఆ అలవాట్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారంట. కొన్ని రోజులు భక్తి జీవితం ఏమవుతుందో చెప్పనా? ఫస్ట్ సెమినార్కి బాగానే ఉంటాం, 2వ సెమినార్కి బాగానే ఉంటాం, 3వ సెమినార్కి బాగానే ఉంటాం, కొన్ని సెమినార్లు బాగానే ఉంటాం. తర్వాత అలవాటు పడిపోయి మెకానికల్గా అలా వెళ్ళిపోతాం. అదే ప్రేమను వదిలేయడం అంటే. ప్రేమను వదిలి, ప్రేమ తగ్గిందంటలేదు, బాగా క్లారిటీగా. ప్రేమ తగ్గిందంటలేదు. తగ్గిందంటే బాగున్నాడు, తర్వాత పెంచుకోవచ్చు. ప్రేమ తగ్గిందంటలేదు. వదిలేసావు సంగం. సత్యం బాగానే ఉంది, ప్రేమ లేదు. ఇతరులను బాగానే పసిగడుతున్నావు, కానీ ప్రేమ లేదు. నీకు చాలా క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. ఏం ప్రేమ అండి అనుకోవచ్చు. నువ్వు ఎవరి కొరకైతే బోధన పసిగడుతున్నావో ఆయన నన్నే ప్రేమించడం ఈ మధ్య వదిలేసావు. నీకు రాద్ధాంతం చేసే సిద్ధాంతాలు నీకు కావాలి. విగ్రహాలకు అర్పించి తినకూడదు, విగ్రహాలకు అర్పించి తినొచ్చు లేదా తినకూడదు. సిద్ధాంతాల్లో నీకు చాలా జ్ఞానం ఉంది, కానీ ఎవరి కోసమైతే నువ్వు సిద్ధాంతాల విషయంలో ఫైట్ చేస్తున్నావో ఆయన నన్ను ఈ మధ్య ప్రేమించడం మానేసావు అంటలేదండి, వదిలేసావు. ప్రాక్టికల్గా బతికేస్తున్నావు, అలవాటైపోయి బతికేస్తున్నావు, తప్పదన్నట్టు బతికేస్తున్నావు, వేరే దారికి వెళ్ళలేక అలవాటు లేక బతికేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నావు సంగమా. ఈ మాట ఇక్కడే కదండి, కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమన్నాడు చూడండి, ఎంత భయం వేస్తుంది. మీకు మనసు పని చేస్తే భయం వేయాలండి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2 వచనాలు చూడండి. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గడగడలాడు తాళమునయుందును. ఎలా ఉందండి ఆ మాట? ప్రవచనాలు చెప్పేస్తారట, సూపర్ న్యాచురల్ ప్రాఫెసీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, డివైన్ సీక్రెట్స్ చెప్తారట. ఇంకా ఏం చెప్తారు? ఇదిగో డాక్టరీన్స్ కొరకు ఫైట్ చేస్తారట, ఇతరుల కొరకు సర్వీస్ చేస్తారట. సర్వీస్ ఉంది, డివైన్ కూర్చిన ఇజడం ఉంది. నెక్స్ట్ ఇదిగో ఎన్నో సీక్రెట్స్ మాట్లాడుతా, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఉన్నాయి. బట్ లవ్ లేదు, వదిలేసు. సిద్ధాంతాలు ఈ రోజు నేర్చుకుంటున్నావు, సిద్ధాంతాలు ఏదో పెద్ద ఫిలాసఫర్లా మాట్లాడుతున్నావు. ఈ మధ్య నువ్వేమి నేర్చుకున్నావు తెలుసా సంగమా? సీనియారిటీగా ఎదిగి నువ్వేమి నేర్చుకున్నావు అంటే, ఇదిగో ఈ మధ్య ప్రేమ లేకుండానే చాలా చేసేస్తావు. నన్ను మర్చిపోయావు, నన్ను వదిలేసావు. ఈ సంఘాలు, ఈ పత్రికలు చదువుతుంటే నిజంగా నాకు అనిపిస్తుంది అండి, కొన్ని రోజులకి ఈ సంఘానికి వచ్చినట్టు మనం కొలిస్తే ఆ మొదటి ప్రేమ చివరిలో కూడా దేవా ఉందా లేదా అన్నప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఉంది జేమ్స్ అనాలండి. జేమ్స్ ప్రాక్టికల్గా బతుకుతూ వచ్చేసావు జేమ్స్. ఫలములు లేని వృక్షంలో ఎదిగిపోయావు జేమ్స్. మీరందరూ ఎలా అయిపోయారు తెలుసు జేమ్స్? మీకు సిద్ధాంతాలు తెలుసు, సత్యము తెలుసు, ఎవరేంటో పసిగడతారు, అన్నీ మీకు తెలుసు. కానీ అసలు వాడినైనా నన్నే వదిలేసి
ఈవెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు జేమ్స్. సెమినార్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు జేమ్స్. ఒక పండగ అన్నట్టు వెళ్ళిపోయారు జేమ్స్. నేను పెద్ద తప్పు ఏమవుతుందని చెప్పనా, నన్ను ప్రేమించడం మానేశారు, వదిలేశారు. అందుకే నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? నీకు నాకు మనందరూ చెప్తున్నాను. ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? భేదోళ్ళని చూస్తే ఇప్పుడు మెతుకులు పెట్టాలనుకునేవారు మీరు. ఇప్పుడు భేదోళ్ళని చూస్తే ఇప్పుడు ఏమనుకుంటున్నా తెలుసా? భేదోళ్ళకి అన్నం పెడుతున్నాం, ఎవరో ఫోటోలు తీరేటి అనుకుంటున్నాం. మారిపోయావు. మరో మాట చెప్తున్నాం, ఒకప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు, ఇప్పుడు నా విషయాలు మాట్లాడుకోవడమే మానేశారు. ఒకప్పుడు గంటలు 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 బైబిల్ మాట్లాడుకునేవారు, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఏవో మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. ఏమైంది మీకు? నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. ప్రేమ వదిలేయడం అంటే. ఒకప్పుడు నా గురించికి మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసేవాడివి, దుఃఖంతో చేసేవాడివి, భారంతో చేసేవాడి, ఏడ్చేడ్చి చేసేవాడు. దేవా ఇదిగో ప్రభువా ఈ దీనుని జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏ కొత్త పదాలు ఎట్టాలా అని ఎదుగుతున్నావు కదూ, తెలుసు నాకు అంటున్నాడు ఆయన. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసేవాడివి, ఇప్పుడు కొత్త పాయింట్లు ఏం దొరుకుతాయా అని ఎదుగుతున్నావు కదూ అని అడుగుతున్నాడు. చూడండి, ఇది నీకు 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 నేను చెప్తున్నాను, మనందరికీ వర్తిస్తా. కూర్చోబెట్టుకోండి. దేవుడు చెప్పే మాట్లాడి చెప్పిన ఏకా బోధ రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభావం మనలో నుంచి వెళ్ళిపోకూడదు. దేవుడు మొదట చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు, ఎప్పుడు చూస్తాడు. మనం మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగ ఉన్నావు. ఈ జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కాదు. ఇదిగో ఆ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎన్నో విషయాలకి నా పక్షాన ఫైట్ చేస్తావు. ఆ యేసుప్రభుని అంటావురా అంటావు, కానీ నన్నే నువ్వు ప్రేమించవు. అనేక మందితో డిబేట్ చేస్తావు, డిబేట్కి కారణమైన నన్ను మర్చిపోతావు. ఏం చేస్తున్నావు? నీ మొదటి ప్రేమ వదిలేస్తావు. ఇప్పుడు ఎవరైనా మారారంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం మనం చక్కగా. ఎవరైనా మారారంటే, మారారా, ఎప్పుడు మారారు బ్రదర్, కొన్ని విషయాలు చెప్పండి బ్రదర్, మాకు కూడా ఉద్యమం వస్తుంది అనేవారు. ఇప్పుడు మారారన్న వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం, మనిషిని అంచనా వేస్తున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఎవడైనా వ్యక్తిని చూస్తే అరే ఈయన కూడా మారిస్తే బాగుంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతో మంది మారినోళ్ళు నీ సర్కిల్లో, నీ చుట్టూ ఎంతో మంది కనబడుతున్నా అసలు నీకు పట్టింపు లేదు. నీకు ఎంతసేపు మీటింగ్లు గొడవలే, నీకు ఎంతసేపు ఇవే గొడవలు. నీవు దేవుని కార్యక్రమాలని చెప్పుకుని తిరుగుతా కానీ ఎదుటి నశించిపోతున్న ఆత్మలు నీ బురకెక్కువ. ఒకప్పుడు ఎవరైనా మారారంటే బ్రదర్ మారారా, మీ సాక్ష్యం చెప్తారా దయచేసి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మారారంటే ఏ మారాడు అన్నాడు, మరి పెద్ద మారాడు అంటున్నాం. వదిలేసావు, నన్ను వదిలేసావు, నన్ను వదిలేసి పూర్తిగా మెకానికల్ లైఫ్లో బతికేస్తున్నావు. ఎఫ్సి సంగమా, నీకు సత్యం ఉండొచ్చు గాక, రోసం ఉండొచ్చు గాక, నీకు ప్రవచనాలు చెప్పే వరం ఉండొచ్చు గాక, నీకు ఎన్నో విషయాలు ఉండొచ్చు గాక, కానీ ప్రేమించడం మానేసావు. మరో విషయం చెప్తున్నాడు చూడండి, ఇన్ని విషయాలు చెప్తున్నా నీకు. ఈ మధ్యకాలంలో ఎవరైనా కనబడితే చక్కగా ప్రేమగా మాట్లాడేవాడివి, కొత్త విశ్వాసాలు వస్తే. కానీ మధ్యకాలంలో ఎమ్మెల్యేలా మాట్లాడుతున్నావు, పోజు కొడుతున్నావు, చెప్పండి అంటున్నావు. ఒకప్పుడు ప్రజలాడు బ్రదర్, వందనాలు బ్రదర్ అనేవాడు, ఇప్పుడు ఒక రకమైన ఏదో తెలియని తత్వం వచ్చింది. వదిలేస్తావు, నన్ను ప్రేమించడం మానేస్తావు. చివరికి ఒక మాట చెప్తానండి, క్లైమాక్స్లో మాట్లాడి చెప్పిన 5వ వచనంలో చూడండి ఒకసారి. క్లైమాక్స్లో నీవు ఏ స్థితి నుంచి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందితే ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసేస్తాను. సంఘం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వెలుగు తీసేస్తాను ఏమనుకుంటున్నావు?
నేను ఒక్కసారి దూరం అయిపోయి నీ దగ్గర నుంచి నేనన్న తత్వాన్ని బయటకు తీసేశాను, బేకారం అయిపోతావేమనుకుంటున్నావు, ఆత్మీయ బిచ్చగడవ అయిపోతావేమనుకుంటున్నావు, రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతావు ఏమనుకుంటున్నావు. ఆకాశానికి ఎగిరి ఈరోజు బూడిదలో కూర్చున్న సంఘాలు ఎందుకు ఆరిపోయినాయి చెప్పనా? ప్రేమ వదిలేశారు. ప్రపంచ దేశాలు తిరిగి ఈరోజు పిచ్చోళ్ళ కామెడీ యాక్టర్లకు ఎందుకు మిగిలిపోయారు చెప్పనా? మొదటి ప్రేమ వదిలేశారు. గొప్ప గొప్ప బోధన చేసి ఈరోజు ఒంటరిగా ఎందుకు అయిపోయారు చెప్పనా? దేవుణ్ణి మొదట ప్రేమను వదిలేశారు. ఈ సంఘానికి నీకు నాకు చెబుతున్నది ఏంటో తెలుసు, ఇదిగో మీరు అలా ఉండకండి, ఎఫ్సి సంఘం నువ్వు అలా ఉండిపో, నీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ నన్ను మర్చిపోకు. నువ్వేం చేసినా ఫస్ట్ నేను ఉండాలి, గుర్తుపెట్టుకో. నా పిల్లలు ఉన్నారా, నా వంశం ఉందా, అది ఉందా, మా వాళ్ళు ఉన్నారా, నా పేరు ఉందా, అది ఉందా, ఇది ఉందా కాదు, గుర్తుపెట్టుకో నేనున్నానా, అది గుర్తుపెట్టుకో. ప్రతి సెమినార్లో తమ్ముడు కుటుంబం కానీ మా కుటుంబాలు కానీ మా మీద పాయింట్ అవుట్ చేసేది ఏంటి చెప్పనా? సెమినార్లో మమ్మల్ని పట్టించుకోరేటి మీరు అని అడుగుతారు. ఆ కూతురు ఆడ తిరుగుతుంటుంది, కూడా ఆడ తిరుగుతుంది. పట్టించుకోరంటే ఇప్పుడు వాళ్ళని పట్టించుకుని ఏదికి ఎక్కించడానికి కాదు కదా, ఏదికా ఎందుకు పట్టించుకోవాలి? మొదట ఆయన తర్వాతే ఎవరైనా, మొదట ఆయన తర్వాతే ఎవరైనా. మనం ఎలా ఉంటే చెప్పనా, ఒకప్పుడు దేవుని కోసం చక్కగా పాటలు పాడతాం, ఇప్పుడు మనకు పాట ఇవ్వలేదని చెప్పండి కోపం వేస్తాం. ఒకప్పుడు ఎవరైనా మంచిగా పాట పాడారు అనుకుని కింద కూర్చుని వాళ్ళు పాడుతుంటే మనం పాడుతున్నట్టు ఫీల్ అయ్యి దేవుని వరకు ఎంత బాగా పాడుతున్నారో అనుకునేవాళ్ళు. ఇప్పుడు పాడుతున్న వాళ్ళకి చెప్పండి పేర్లు పెట్టేస్తాం. 2 రోజుల నుంచి నేను చూస్తున్నానండి, ఎన్ని మాట్లాడుతున్నారు ఆ అబ్బాయిని. ఏం తెలిసాను అంటున్నారు, ఏమీ తెలియకుండా అంత అమాయకంగా ఇక్కడ తీసుకొచ్చి ఇలా వర్షిప్ చేయమని చెప్తావా? రెడీగా ఉందా? ఏమీ తెలియకుండానే పాడించమని చెప్తావా? ఒకవేళ మీ దృష్టిలో ఆయన మారలేదనుకోండి, అలాగే అంటారా, మారుస్తారా? మీ దృష్టిలో ఆయన మారలేదనుకోండి, అలాగే వదిలేస్తారా? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఎవరినైనా మారుద్దాం అన్నట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. ఇప్పుడేంటి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు? సోషల్ మీడియాలో పరిస్థితులు ఎక్కువైపోరండి ఈ మధ్య, తెగెట్టేస్తున్నారు కామెంట్. ఏం తెలుసు ఆయన గురించి? ఒక మాట చెప్పనా, కాబోయే పాస్టర్ అంటే ఆయన మీరు ఏమనుకుంటున్నారు? సేవకుడు ఆయన. రౌడీ సీటర్ల మధ్య, రేపిస్టుల మధ్య, డ్రగ్గిస్టులు ఎవరైతే ఉన్నారో, పేదోళ్ళు, కుష్టోలు, కురుపులు పట్టినోళ్ళ మధ్య, రెల్ ఏరియాస్లో, రకరకాల మురుకు వాడల్లో ఆయన సేవ చేస్తున్నాడు. మీరు నమ్మగలరా? ఇలాంటివి చూపించను, కానీ మీ ఏడుపులు తట్టుకోలేక ఆయన ఎవిడెన్స్ నేను చూపించాలనుకున్నాను. అనకండి ఓకే ఆ ఒక్క విషయంలోనే బాగాలేదు, సరే బాగాలేదు అనక ఇప్పటివరకు ఆయనకు తెలియలేదేమో, మార్చుకుంటే లేకపోతే లేదు. ఆ మాత్రం దానికి మనం పరిశుద్ధులం అయిపోయి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టుకు తిరుగుతూ ఒకసారి చూడండి. మీ కళ్ళు పెద్ద చేస్తే మీ మనసు పెద్దదైతే ఒకసారి చూడండి, ఒకసారి ప్లే చేద్దామండి. అది చూడండి. మీరు వెళ్తారు అక్కడికి, మీరు వెళ్తారు చెప్తాను, మళ్ళీ చూపించు ఒకసారి, మళ్ళీ చూపించండి ఒకసారి, మళ్ళీ చూపించు ఒకసారి. చూడండి ఒకసారి పాజులు పెట్టు, వెనకరా. ఏంటది? కుష్టు వ్యాధండి, అంటు వ్యాధులండి. వెళ్తారా? మనం చేయలేనివి చేస్తున్నారేమో ఎవరైనా మనకు తెలియదు, పేర్లు ఎట్టకండి. కంటిన్యూ. అలాంటి నీళ్ళు ఇవ్వమ్మను, అలాంటి దగ్గరికే రానేవు మనం, వాసన రానేవు, ముక్కు మూసుకుని ఇలా ముక్కు ఇలా పట్టుకుని వెళ్ళిపోతాం మనం. కటింగ్లు వేస్తున్నాడు, స్నానాలు చేయిస్తాడు, ఉతుకుని వస్త్రాలు వేస్తాడు, దగ్గర పెట్టుకుంటాడు, ఆదరించి ప్రేమ చూపించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించమని చెప్తాడు. నువ్వు చెయ్యి, వెళ్ళి పేర్లు ఎడుతున్నావు కాదు, నువ్వు చెయ్యి బయటికి వెళ్ళి. నువ్వు పేర్లు ఎట్టను కాదు, నువ్వు వెళ్ళి చెయ్యి. నువ్వు బయటికి వెళ్ళి అలాంటి కుష్టోళ్ళను పట్టుకుని చెయ్యి. ఏదో కనబడుతున్నాడు గిటార్ పట్టుకుని వాయిస్తున్నాను, ఓ పేర్లు. సోషల్ మీడియా భక్తులు ఎక్కువైపోయారు. అదేనా? అమ్మ నాన్న వదిలేసిన ఎంతో మంది పిల్లలు ఉన్నారు, చీకట్లో పుట్టిన ఎంతో మంది పిల్లలు ఉన్నారు, సరైన ఆదరణ లేని వారు ఉన్నారు. అలాంటి పిల్లలకి దగ్గరుండి సంగీతం నేర్పిస్తాడు. అది అలాంటి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ప్రేమ చూపిస్తాడు. అలాంటి అనేక మంది భిక్షగాళ్ళకి చేయి అందించి
మేము ఉన్నామని ఆదరిస్తారు. వాళ్ళ టీం అండి అది. ఒరగేది పిల్లలు మేము గుర్తుపెట్టుకోండి. ఆధారాలు లేని పిల్లలు. మీకు యూట్యూబ్లో ఓపుకుంటే సాయంత్రం చూడండి, ఒక పాట ఉంటుంది, ఆయన రాసింది. అంటరాని వాడిని నన్ను ఎలేసేసారయ్యా నన్ను అని. పాటే అది. ఒకసారి ఆడియో పెడతాము. పాటే అది. అంటరాని వాడిని నన్ను ఎలేసేసారయ్యా, ఊరు వాడ ఎలేసేసారయ్యా, వద్దని ఎలేసేసారయ్యా నన్ను అని. ఆ పాటే అది. డ్రగ్గిస్టుల దగ్గరికి, మూర్ఖుల దగ్గరికి, భయంకరమైన వ్యక్తుల దగ్గరికి, ఆ వాతావరణంలో, ఆ రెల్లి ప్రాంతంలో వాళ్ళ మధ్య అలవాటు పడిన వాడు కనుక అలా ఉన్నాడు. నీకు ఆ వేస్తారని నచ్చలేదేమో, ఒకవేళ ఏమో, అది ఆయన ఇష్టం. ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి, ప్లే చేయి. ఊరు బయట అంటరాని వాడవంటూ నన్ను ఊరు బయటకు త్రోసివేసిరి. అది ఆయన పరిచర్య. మనం చూపించకూడదు అవి. మీకు మనసు ఉంటే, మనస్సాక్షి పనిచేస్తే ఒకసారి అదే చేతులతో ఆయన చప్పట్లు కొట్టాలి. ఎవరిని ఏది తెలియకుండా పూర్తిగా అనేకండి, తెలుసుకోండి. చూడండి, మనిషిని చూసిన వెంటనే తెల్ల సొక్క వేసుకున్నాడు చాలా మంచోళ్ళలో ఉంది అనుకోకండి, నల్ల సొక్క వేసుకున్నాడు సాధారణంగా అనుకోకండి. మనిషిని చూడండి, అబ్జర్వ్ చేయండి. మూర్ఖులుగా కనబడుతున్నంత మాత్రాన మూర్ఖులు కాదు, మంచోళ్ళుగా కనబడుతున్నంత మాత్రాన మంచోళ్ళు కాదు. బహుశా ఇప్పటి వరకు అది ఆయన్ని ఎవరో పాయింట్అవుట్ చేయలేదేమో. ఇప్పుడు మనం పాయింట్అవుట్ చేశాంగా. మార్చుకుంటాడో మార్చుకోడు, అది ఆయన ఇష్టం, ఆయనకు వదిలేద్దాం. లేదా మనం భక్తులం కదా, నీతిమంతులు కదా, మనకు అంత ఎత్తి ఇంకా ఎదగలేదేమో, ఎదగాలని ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. కొన్ని సెమినార్లకు మనతో పాటు వస్తాడు, నేర్చుకుంటాడు. ఇప్పుడే బెదిరించేస్తే ఏమైపోతారండి? ఊరకే ఎవరు రారు కదా, గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాను. సంగమా, నువ్వు ఏ స్థితిని పడుతువో అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితి? ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు అలాగే ఉన్నావు. ఈరోజు నువ్వు పెద్ద నీతిమంతుడు అయిపోయావు, అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు. ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చూసినట్టు నేను నిన్ను చూస్తే నువ్వు నా దగ్గర రాగలవా? కానీ ఈరోజు నువ్వు పెద్ద జ్ఞానివి అన్నట్టు ఫిలాసఫర్లా మాట్లాడుతున్నావు. ఏ స్థితి నుంచి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త. మరో విషయం చెప్తున్నాడు చూడండి. నా కోసం ఫైట్ చేసేది కానీ ముందు నాకు దగ్గరకు ఉండు అని. చాలామంది కొడుకులు కూతుర్లు ఉంటారు కానీ, రే మా నాన్న ఏమని అన్నారంటారే, మీ సంగతి తేలుతాను అంటారు. కానీ వీడు ఇంట్లో నాన్నతో మాట్లాడు. అలా ఉందండి మన ప్రేమ. మా అమ్మని ఏమని అన్నారంటారు, మీ సంగతి తేలుస్తావురా అంటారు. కానీ ఇంట్లో అమ్మతో సరిగా మాట్లాడుతున్నాం. దేవుడి పక్షాన మనం ఫైట్ చేస్తాం, సిద్ధాంతాలు అంటాం, కార్యక్రమాలు అంటాం, సభలు అంటాం, అన్నీ అంటాం. కానీ ఆయనతో మనం పెద్దగా చెప్పండి అటాచ్మెంట్లో ఉండం. ఎఫ్సి సంగమా, నీకు సత్యం ఉంది, జ్ఞానం ఉంది,
అన్నీ ఉన్నాయి. దొంగలను పట్టుకుంటావు, దుర్మార్గులను గుర్తిస్తావు, సత్యమేంటో చెప్పగలవు, చక్కగా మాట్లాడగలవు, నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తావు, పరిచర్య చేస్తావు. కానీ నన్ను ప్రేమించకుండా చేస్తావు. ఎందుకు చేస్తున్నావు అంటే ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయింది, కనుక అలవాట్లు ఇంకా అలా వెళ్ళిపోతున్నావు అంతే. మెకానికల్ అయిపోయావు లైఫ్ అంతా. ఒకప్పుడు ఏదన్నా దేవుడికి సంబంధించిందంటే భయంతో భారంతో చేసేవాళ్ళం. ఇప్పుడు దొంగెత్తిగా లేడు నేర్చుకున్నాం. దేవుని కార్యక్రమం జరుగుతుందంటే ఒంగొంగి పని చేసేవాడివి. ఇప్పుడు అది చేయలేదరా, ఇది చేయలేదే, అది చేయలేదని పెద్ద మోతుబరి అయిపోయావు ఈ మధ్య. ఒకప్పుడు సహోదరుడా అని పిలిచేవాడివి. ఇప్పుడు ఎరా వారా ఏంట్రా, మరి ఏంటి ఎమ్మెల్యే లక్షణాలు ఎలాగొచ్చేసినాయి ఏంటో. జాగ్రత్త. నువ్వెంత సత్యం ఉన్నదానివైనను, సత్యం ఉన్నవాడివైనను ఆయన చూస్తే ఎలా ఉంటామండి. రాత్రి విన్నాం, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తండి చెప్పనా, నువ్వు ఇతరులని ప్రేమిస్తావు. నువ్వు ఇతరులతో బాగుంటే నువ్వు దేవునితో బాగున్నావని అదే గుర్తు. నువ్వు ఇతరులకు పేర్లు పెడుతూ తిరిగితే, నేను అలా చెప్తున్నాను, దేవుడి దగ్గర కూడా ఒకరోజు నువ్వు కొత్త పేరు ఒకటి పెట్టించుకుంటావు, దుర్మార్గుడా అని. నువ్వు ఈరోజు ఇతరులతో సరిగ్గా మాట్లాడకుండా దొంగ మొహముడు, ఆ మొహముడు, ఈ మొహముడు, అలాగున్నాడు ఇలాగున్నాడంటే దేవుడు కూడా అంటాడు, రే ఏ స్థితిలోంచి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావురా చూసుకో అంటాడు. ప్రేమిద్దాం, మాట్లాడదాం. మొదట ప్రేమ. మొదట్లో ప్రార్థన చేసినప్పుడు ఎంత భారంతో చేసేవాళ్ళం, మొదట బైబిల్ చదివినప్పుడు ఎలా బైబిల్ చదివేవాళ్ళం, మొదట సేవలో ఆతృతగా ఎలా పరిగెట్టేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉందాం. ఎప్పటికీ అలాగే ఉందాం. ఆ ప్రేమ, ఆ భారము, ఆ సేవ. మీటింగ్ అనగానే ఒక పండగ వాతావరణం. సాయంత్రం మీటింగ్ అనగానే ముందే నేను వెళ్ళిపోయి ఏదో చేయాలనడం. సాయంత్రం అయ్యేసరికి భోజనం చేసిన వెంటనే కొంచెం బైబిల్ చదువుకోవడం, మనసారా ప్రార్థన చేసుకోవడం, చక్కగా వాక్యం చదువుకోవడం, నాతో మాట్లాడిన ఆ మాటలు 4 మాటలు బయటకు కట్టుకెళ్ళి దేవుడు నాతో ఇది చెప్పాడని చెప్పడం. ఆ వైరాగ్యం అంతా మళ్ళీ తెచ్చుకుందాం. మళ్ళీ అలాగ అయిపోదాం, మళ్ళీ అలా మాట్లాడదాం. అలా కాకుండా ఈ మధ్యకాలంలో జేమ్స్ గడి వీడియోలు ఎక్కువైపోతున్నాయి, మన వీడియోలు ఎక్కువట్లేదు, కొత్త కెమెరాలు కొనరా అన్నారంట. ఏం కెమెరా ఇది? ఈ మధ్యకాలంలో వీడు ఎక్కువైపోతున్నాడు, మనకు కూడా కొంచెం టెక్నికల్గా మనుషులు కావాలి అన్నాడు. జేమ్స్ గాడు ఎక్కువైపోతున్నాడంటే జేమ్స్ గాడు దేవుడిని బాగా లవ్ చేస్తున్నాడేమో. ఆడు బాగా ఎదుగుతున్నాడంటే ఆడు దేవుడికి బాగా దగ్గరగా ఉన్నాడు, నేను లేకపోయానేమో అనుకుంటే హెల్దీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నేను ఎదిగిపోవాలి. ఎదిగిపోరండి. ఫలములు లేని వృక్షములు అలా ఎదిగిపోయి ఒకేసారి కూలిపోతాం. ఈ మెసేజ్ మీకు అర్థమైతే అలా కళ్ళు మూసుకోండి. దీనికి తగిన ఒక పాట అన్నలు పాడతారు, అలా మనసులో ప్రార్థించండి. మొజెస్ బ్రదర్, జాన్ బ్రదర్ అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఎక్కువిద్దాం. ఆ సాంగ్తో పాటు మనం కూడా మనసారా ప్రార్థిద్దాం. మొదటి ప్రేమను మరలా మనం దేవుని చూపిద్దాం. కళ్ళు మూసుకుందాం.
తిరిగితివి నివాసముకై వెదకితివి నన్ను నేను కోల్పోతిని పోల్చలేని స్థితికి మారితే నిన్ను విడచి తిరిగితివి నివాసముకై వెదకితివి నన్ను నేను కోల్పోతిని పోల్చలేని స్థితికి మారితే నీ కృపలోనే నన్ను దాచావయ మార్గమును ఏర్పరచి నడిపించినావు నీ కృపలోనే నన్ను దాచావయ మార్గమును ఏర్పరచి నన్ను నడిపించావు తండ్రి తండ్రి నేను నీ కుమారుడు తండ్రి తండ్రి నేను నీ కుమారుడు నిన్ను విడిచి ఎటు వెళ్ళెదా నీవేగా నా ఆశ్రయం గ్రహించలేకపోతిని నీ సొత్తై నేనున్నానని నిన్ను విడిచి ఎటు వెళ్ళెదా నీవేగా నా ఆశ్రయం గ్రహించలేకపోతిని నీ సొత్తై నేనున్నానని నీ దృష్టిని నాపై నిలపితివి నీ నీడలో నన్ను దాచితివి నీ దృష్టిని నాపై నిలపితివి నీ నీడలో నన్ను దాచితివి తండ్రి తండ్రి నేను నీ కుమారుని తండ్రి తండ్రి నేను నీ కుమారుని నీ కను పాపనయ్యున్న తండ్రి నీ కను పాపనయ్యున్న తండ్రి నీ కను పాపనయ్యున్న తండ్రి కను పాపనయ్యున్న తండ్రి 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 నేను నీ కుమారుని తండ్రి తండ్రి నేను నీ కుమారుని కను పాపనయ్యున్న తండ్రి నీ కను పాపనయ్యున్న తండ్రి చివరిగా తండ్రి నేను నీ కుమారుడు తండ్రి తండ్రి నేను నీ కుమారుని ప్రేమగల తండ్రి కృపగల దేవ తండ్రి ఎవరు ఎలా ఉన్నారని కాదు తండ్రి మేము నీ ఎదుట ఎలా ఉన్నాం తండ్రి అందరికీ పేర్లు పెట్టడం కాదు తండ్రి మీరు మాకు పేరు పెట్టకుండా ఉండాలి దేవా మొదటి స్థితిలో ఉన్న ప్రేమ అనురాగము ఆత్మల పట్ల భారము
మీ వాక్యం పట్ల తండ్రి ఉద్యోగం మాకు మరలా రేకెత్తించండి. నిస్సారమైపోయిన సంఘాలను తండ్రి సంచరిస్తూ తండ్రి ఈ సుతుడు అడుగుతున్నాడు. నాయకులుగా మమ్మల్ని ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. సంఘాలుగా తండ్రి అందరినీ ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఏమేం చేస్తున్నాం వారి చేతుల్లో చూస్తున్నాడు. మా సిద్ధాంతాల కొరకు రాద్ధాంతాలతో మేము ఉండిపోతున్నాం. కానీ ఇతరుల వ్యక్తులకి తండ్రి రకరకాల తండ్రి పేర్లు పెడుతూ ఉండిపోతున్నాం. కానీ మాకు వాక్యం అది తెలుసు ఇది తెలుసు జ్ఞానం అని తండ్రి ఎర్రి మాటలు తండ్రి అతిశయంతో రగిలిపోతున్నాం. కానీ తండ్రి తగ్గింపు మాటలు పోయి తండ్రి రాజకీయ నాయకులు మాటల్లాంటి మాటలు మేము నేర్చుకున్నాం. కానీ తండ్రి ప్రేమను వదిలేస్తాం. మనుషులను ప్రేమించాలన్న ఇంకిత జ్ఞానం వదిలేస్తాం. ఇతరులను రక్షించాలన్న తండ్రి కనీసపు జ్ఞానం వదిలేస్తాం. ఒకవేళ మేము బాగున్నామంటే మాలాగే వాళ్ళు కూడా ఎదిగితే బాగున్నన్న భారాన్ని వదిలేస్తాం. చెదరగొట్టేస్తున్నాం తండ్రి, మనసుని బెదిరించేస్తున్నాం. నీ ప్రేమకు దూరం చేసేస్తున్నాం. మేము దూరం అయిపోతున్నాం. క్షమించండి, అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. నేను లోకస్తుల్ని పొగట్టలేదు దేవా, అది మీకు తెలుసు. సినిమాల్లో తిరుగుతున్న వారిని నేను పొగట్టలేదు తండ్రి, అది మీకు తెలుసు. సినిమా గాయకులు నేను పొగట్టలేదు తండ్రి, అది నీ మనసుకు తెలుసు. నీ సేవలో పేదలకు, కుష్టివారికి, రోగుస్తులకు తండ్రి, పాపులకు, దుర్మార్గులకు, రౌడీలకు తండ్రి సేవ చేస్తూ తండ్రి ఈ క్రైస్తవ సంగీతంలో ఎదుగుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ వారు మాకు నచ్చేలా లేరేమో, నీకు నచ్చారేమో మాకు తెలియదు తండ్రి. ఒకవేళ మేమే నీకు నచ్చకుండా ఉన్నామేమో, మా కళ్ళు తెరిపించండి. ఈ వర్తమానం తండ్రి ప్రతి సంఘానికి అవసరం, ప్రతి నాయకుడికి అవసరం. సత్యము లోతైన జ్ఞానం తెలుసని చెప్పుకున్న ప్రతి ఒక్కడికి అవసరం తండ్రి. సిద్ధాంతాల కొరకు రాద్ధాంతాలు చేసే ప్రతి ఒక్కరికి అవసరం. సోషల్ మీడియాలో తండ్రి యేసు ప్రభు మావాడని మీ పక్షం ఫైట్ చేస్తున్న వాళ్ళకి తెలియడం అవసరం. మీ ప్రేమను మేము స్పష్టంగా చూడలేనప్పుడు ఇతరులను కూడా ప్రేమతో మేము చూడలేము. ఎఫ్సి సంఘం తండ్రి నిలబడిపోయింది. రేపు అన్ననాడు జేమ్స్ నన్ను ప్రేమిస్తున్నావని మీరు అడిగినప్పుడు, మొదటిసారి, రెండవసారి, మూడవసారి పేతురుని అడిగినట్టు అడిగినప్పుడు తండ్రి మేము మౌనంతో నిలబడిపోతామేమో తండ్రి. ఆ స్థితి నుంచి మమ్మల్ని కాపాడండి. ఇతరులను ప్రేమించడానికి మాకు నేర్పించండి. సెమినార్లో తండ్రి జ్ఞానము కాదు, సిద్ధాంతాలు కాదు, ప్రేమను నేర్పించండి. ఇక నుంచి తండ్రి కొత్త మనుషులుగా తండ్రి ఇక నుండి వెళ్ళడానికి మీ తోడు అనుగ్రహించండి. మాతో ఉండండి. మీరు లేని పరిచర్య, మీరు లేని వైభాగం వ్యర్థము తండ్రి. సహిస్తున్నాం, భరిస్తున్నాం, ప్రాణాలు ఇస్తామంటున్నాం, కానీ నిన్ను మాత్రమే ప్రేమించట్లేదు. మా కానుకలు, మా కష్టాలు తండ్రి, రెక్కల కష్టాన్ని అన్నీ ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని మాత్రమే దూరం చేస్తాం. తమ్ముళ్ళని, చెల్లెల్ని, తండ్రుల్ని, అందరినీ తండ్రి, నా తోటి జత పని వారిని, సంగీతకారులు దీవించండి. ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ కలిగి తండ్రి మిగిలిన రోజులు నడిపించండి. అన్ని సెమినార్స్ వాళ్ళే కాకుండా, అందరూ బోధకుల వాళ్ళే కాకుండా, అందరిలాగా మేము కూడా మీటింగ్ చేసుకున్నాం చెప్పుకునేవారిలా కాకుండా, వాళ్ళందరూ ఒకే ఆత్మ, ఒకే ప్రేమ కలిగిన వారిని తండ్రి బయట వారు చెప్పుకునేలా ఈ కార్యక్రమాల్లో నడిపిస్తారని కోరుతూ, అన్ని విధాలుగా తండ్రి మీకు లొంగిపోతూ, మహిమని మీకు ఆరోపిస్తూ, ఈ ప్రేమకు
మీ యొక్క వాక్యానికి అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దయచేసి గమనించండి.